హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. మరి అంతటి ఆత్మీయతల తర్వాత ఆ తర్వాత తరంగా మీరు ఈ కొత్త ప్రపంచానికి ఎలా మెల్లిమెల్లిగా అలవాటు పడుతున్నారు అంటే ఇక్కడ ప్రపంచం ఏదో అయిపోయిందని కాదు కానీ ఈ బంధాలు ఈ అంటే ఇటువంటి ఒక ఆత్మీయతలు కనిపించవు ఇప్పుడు అన్నది వాస్తవమా, ఒప్పుకుంటారా? తప్పకుండా నాన్నగారు ఉన్నాయేమో కానీ నేను అంటే మనం పర్సనల్గా వాళ్ళతో ఇంట్రాక్షన్స్ తక్కువ. ఇప్పుడున్న కళాకారులు కానీ నటీమణులు కానీ వాళ్ళతో మనకి పెద్ద ఇది లేదు. ఎస్, కొంతమంది నాతో కొంచెం ఒక 10 ఏళ్ల క్రితం హీరోయిన్లుగా ఉన్న వాళ్ళందరూ కూడా నాతో కాంటాక్ట్లోనే ఉన్నారు. అటు మంజు భార్గవి అవని, ప్రభ, వీళ్ళందరూ. అదెవరు, రమ్యాకృష్ణ నాతో పర్ఫామ్ చేసింది ఒకే ప్రోగ్రామ్ కూచిపూడి, వాళ్ళ అమ్మగారు అడిగారని నాతో మంచి ఫైల్లో హీరోయిన్గా ఉన్నప్పుడు నాతో పర్ఫామ్ చేసింది. ఇంద్రజ, వీళ్ళందరూ మనతో. సో వాళ్ళందరిలో కూడా ఐ కుడ్ సీ అ లాట్ ఆఫ్ దిస్ థింగ్. ఇప్పుడు మొన్న మధ్యన కూడా నేను కొంతమంది ఒకళ్ళు ఈశ్వరిరావు వాళ్ళని కలిస్తే వచ్చి నా దగ్గర నమస్కారం పెట్టి వెళ్ళింది, మాస్టర్ గారు అని చెప్పి పలకరించి వెళ్ళింది. కల్పన రాఘవేంద్ర నా అదే డాన్స్ నేర్చుకుంది కొందాం. మొన్న మధ్యన హైదరాబాద్లో వెళ్తే తను అలాగే మాస్టర్ గారు అని కాదు, వద్దమ్మా అలా చేయకండి, అయ్యో మాస్టర్ గారు మీరు అని. ఇది ఆప్యాయతలు ఇంకా ఉన్నాయి, నేను లేదని చెప్పను. కానీ ఆ రోజుల్లో గోల్డెన్ ఎరాలో మన గోల్డెన్ సినిమా టైంలో ఉన్న ఆ యొక్క ఇవి తగ్గిందని నాకు అసలు తీరికే లేదు. తీరిక లేకుండా everybody is busy in their own running field. around in different directors. And yeah, there's a lot of now ఏమిటంటే make hay while sun shines. అంతే. మీరు దీపం ఉండగా ఇల్లు చక్కచక్క పెట్టుకోవాలని మన సామెత మనకే ఉంది. అందులో ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నారు, దాన్ని మనం తప్పుగా కూడా తీసుకోకూడదు. సో ఎవరిది ఆప్యాయతలు అవి ఉండే ఉంటాయి. మనకి అంత ఇది ఐ డెంట్ సీ ఇన్ ది బికాజ్ మనకి వాళ్ళతో టచ్ ఇప్పుడు అంతగా ఎక్కువ లేవు. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ స్టార్స్ కానీ సింగర్స్ కానీ ఎస్ దే హ్యావ్ ఎలివేటెడ్. ఆ రోజుల్లో ఎన్ని వేల పాటలు పాడినా వాళ్ళు తెలిసి తెలియకుండా కనిపించేవారు. అటు బాలు గారు అవనండి, సుశీల గారు అవనండి, అసలు జానకి గారికి చెప్పాలంటే వాల్యూమ్స్ వీ కెన్ టాక్. మా చుట్టం ఆవిడ ఎస్ జానకి గారు చెప్పారు. సురేష్ గారు చెప్పారు. మా మామ సైడు ఆవిడ సిస్లావారు, రెండో పక్క మా ఆవిడ సైడు మా ఆవిడ సొంత పెదనాన్న కొడుకు చేసుకుంది, ఆవిడ చెల్లెలు కూతుర్ని. సో వాడిద్దరే మా కన్యాదానం చేసింది. సో జానకి గారు అంతటి గొప్ప మనిషి. అవును, అసలు ప్రేమని ఎలా బయటికి చూపించాలని మన ఆవిడదే నేర్చుకోవాలి కొన్ని విషయాల్లో. అంతటి తారాస్థాయిలో ఆవిడ ఉండి కూడాను అందరితో అంత సింపుల్. మా నాన్నగారి తర్వాత నేను చాలా ఆదరించేది ఆవిడ, బాలు గారు, వీళ్ళందరూ, సుశీల గారు, వీళ్ళందరూ ఏంటంటే అసలు ఆ ఆప్యాయతలు కానీ మనం ఎక్కడ కనిపించినా వాళ్ళు వచ్చి పలకరించటం, మన మీద ఏ మూర్తి బాగున్నావా అని అనడం పెద్ద విషయం అండి. మనం చిన్న కళాకారులు వాళ్ళ ముందు, కానీ వాళ్ళ యొక్క ఏమిటంటారు ఆ అభిమానం అవి అనేది చాలా గొప్ప విషయం. అవును, ఇది ఇప్పుడున్న తరం వాళ్ళు తెలుసుకోవాలి. అవును, దిస్ ఇస్ ఇప్పుడు మనం ఇన్నేళ్ళు అయిన తర్వాత మనం ఎందుకు వీళ్ళ గురించి మాట్లాడుతున్నాం అంటే జ్ఞాపకం అనే ఈ శీర్షికలో ఎందుకు మనం ఇవన్నీ మాట్లాడుతున్నాం? ఎందుకంటే అవన్నీ గోల్డెన్ ఇవి, అవి చెక్కి వెళ్ళిన విషయాలు. అవును, కరెక్ట్. ఇవి ఈ రోజు కాదు, 10 జనరేషన్స్ కూడా ఇది వచ్చి పెద్ద పాఠం తెలుసుకోవాలి. అవును, హౌ సింపుల్ యూ షుడ్ బి. నీకు ఎంత ఉన్నా నీకు ఈగో ఉండకూడదు. కరెక్ట్. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అటువంటి ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు నాన్నగారు చాలా మంది పాటలు విని భలే పాడారు అన్నారు కదా, ఆయనకి నచ్చిన గాయకులు ఎవరైనా ఉన్నారా? చాలా. మొట్టమొదట ఆయనకి బాగా నచ్చిన గాయకుడు బాలు గారు. అవునా? బాలు గారు ఎందుకంటే ఆయన ఎన్నోసార్లు అంటే చాలా ఆయన కల్మషం లేని మనిషి. మా నాన్నగారు ఓపెన్గా చెప్పారు, ఒరే అసలు బాలు ఏమిట్రా అంత బాగా అలా పాడాడు, నా వల్ల కాదురా, ఏమిటి అసలు ఆ స్థాయి ఏమిటి, ఆ ఫినిషింగ్ ఏమిటి, అక్కడ అసలు మోల్డింగ్ ఏమిటి, ఆ వాయిస్ చేంజ్ ఓవర్ ఏమిటి అని అలాగా ఆయన పెద్ద ఫ్యాన్ ఇళయరాజా గారికి. కానీ ఇళయరాజా గారిదే ఆయన పాడతారేమో అనుకున్నాం, ఆ ఛాన్స్ నాన్నగారికి దొరకల. కానీ ఇళయరాజా గారి మ్యూజిక్, ఎంఎస్ విశ్వనాథన్ గారు, వాళ్ళందరివి ఈయనంతా ఆస్వాదించేవారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఎవరో కొంతమంది కొత్త వాళ్ళు వచ్చి కూడా మా ఇంట్లో ఏదో ఆడిషన్ కోసమని, ఏమండి మా అమ్మాయి పాడుతుంది సినిమాల్లో, ఇప్పుడు ఒక సినిమా పాడుతోంది, మీ దగ్గర పాడించాలని వచ్చామని ఏదో పాడించడానికి వస్తే అలా ఎంకరేజ్ చేసి పంపించేవారు. అమ్మా నువ్వు సుశీల్లా తయారవుతావు, అబ్బా పైకి వస్తావు నువ్వు. ఏమిటంటారు చూడండి, కొన్ని బ్లెస్సింగ్స్ రియల్ అవుతాయి. అవును, ఇందాక వారి గురించి చెప్పారు కదా మీరు. వాణిశ్రీ గారు, పి సుశీల గారే చాలా చోట్ల చెప్పారు. ఆవిడ సినిమా ఇండస్ట్రీకి రాకమునుపు నాన్నగారు ఆల్రెడీ పాడడం మొదలెట్టేశారు. 7-8 10 ఏళ్ళు అప్పటికే.
ఆయన విజయనగరం పాడడానికి వెళ్ళినప్పుడు ఒక కచేరీకి సుశీల గారి తండ్రి వారు ఇంటికి భోజనానికి పిలిచారు నాన్నగారిని. వెళ్ళి కూర్చుని భోజనానికి కూర్చున్నప్పుడు ఇలా మా అమ్మాయి సంగీతం నేర్చుకుందండి ఒక అమ్మాయి సుశీల అని మీ ముందు పాడుతుంది, మీరు ఆశీర్వదించాలి అంటే ఆవిడ వచ్చి పాడారట తంబూరా పెట్టుకుని. మా నాన్న చెప్పారు, సన్నగా ఉన్నారా సుశీల వచ్చి పాడింది. నేను చెప్పాను, అమోఘమైన భవిష్యత్తు ఉందమ్మా నీకు, నువ్వంటే ఏమోనండి మాకు సినిమాలు అవి మాకు తెలియదు, మా ఫ్యామిలీస్లో ఇవి అలవాట్లేదు అని ఆయన చెప్పారట. కానీ నాన్నగారు అన్నారు, మీరు మంచి విధంగా తీసుకురండి, ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పి. ఇది చాలా ఏళ్ల తర్వాత సుశీల గారే చెప్పారు. అవును, మా నాన్నగారు మాకు చెప్పారు, కానీ ఆవిడ చెప్పడం అనేది మనకి ఒక సంతృప్తికరమైన విషయం. ఆవిడే చెప్పారు, నన్ను ఫస్ట్ ఆడిషన్ చేసింది మాధవపెద్ది గారు అని చెప్పింది ఆవిడ. అది ఇంతటి మరి జీవితం అలా కొనసాగుతున్నప్పుడు సింధూరం సినిమాలో కృష్ణవంశీ గారి సినిమాలో పాడారుగా. పాడారు, అది ఆహాలో కూడా పాడారు. ఆహాలో యాక్చువల్గా ఏంటంటే నా ఫ్రెండు శివకుమార్ అని ఫిల్మ్ డైరెక్టర్, నేను ఈ మధ్యన నాన్నగారిది 100th ఇయర్ అయింది, పోయిన ఏడాదికి ముందేడాది. నాన్నగారు షేర్డ్ విత్ ఘంటసాల గారు అండ్ ఎన్టీ రామారావు గారు. అప్పుడు నేను కొడుగ్గా నేను ఈ అవార్డులవన్నీ ఇస్తూ వస్తున్నాను మా నాన్నగారి పేరుతో. వెంపటి గారికి ఇచ్చాను మా నాన్న పేరుతో, మా అమ్మగారి పేరుకి, వాళ్ళ ఆవిడకి, మా ఎంఎస్ విశ్వనాథన్ గారు, వాణిశ్రీ గారికి, అలాగే పిబి శ్రీనివాస్ గారు, ఇందిరా దత్ గారికి, సుశీల గారు, అంజలి గారికి, అదెవరు ఎస్ జానక్ గారు, రాజ సులోచన గారికి, కె విశ్వనాథ్ గారు, వాణి జయరాం, ఎస్పిబి గారు, లక్ష్మి గారు, విద్యాసాగరు, కాంచన, ఎవరు సంగీతం శ్రీనివాసరావు గారు, మంజు భార్గవి, మా కజిన్ మాధవపెద్ది సురేష్, ఎస్పి శైలజ, ఇలా మేము చాలా ఈవెంట్స్ చేశాను. అబ్బా, ఇవన్నీ పక్కన పెట్టినా కూడాను మా నాన్నగారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకి నేను ఇవన్నీ చేస్తున్నాను అన్నది ఒక పక్క. ఈ 100th ఇయర్ అన్నది నేను తీసుకుని నేను ఎందుకు ఇవి చేశానంటే, ఎవరు ప్రైవేట్ ఆర్గనైజేషన్లు కానీ ఎవరు కూడా నాన్నగారి శత జయంతి ఉత్సవాలు జరపల. ఓన్లీ మా నాన్నగారిలాగా పాడతారు చింతలపాడి సురేష్ గారు. అవును, ఆయన త్యాగరాయ గాన సభలోను ఇది ఒకటి రవీంద్ర భారతిలో చేశారు, నేను వెళ్ళాను దానికి ముఖ్య అతిథిగా. అలాగా నేనేం చేశానంటే, నేను అమెరికాకి ఫ్రీక్వెంట్గా వెళుతూ ఉంటాను. నేను అక్కడ ఒక 7-8 సిటీస్లో నేను ఎంతమంది వీలుంటే వాళ్ళని పిలిచి చేశాను, నాకు సంతృప్తి. కానీ నాకు ఇంకా చెన్నై, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఆయన యొక్క శత జయంతి ఉత్సవం చేయాలని ఇంకా ఉంది. కానీ అది ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో నాకు తెలియదు. అతి త్వరలో అని ఆశిస్తున్నాం. నాన్నగారి చివరి క్షణాల్లో ఆ రోజుల్లో బాగా ఆయన ఇంటరాక్ట్ అయ్యేవారా మీతోటి? చాలా అయ్యేవారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ సత్య జయంతి దగ్గర ఒక పాయింట్ చెప్తూ నేను యాక్చువల్లీ డైవర్టెడ్. మా ఫ్రెండ్ శివకుమారి, ఆయన నేషనల్ అవార్డు విన్నర్ తమిళ్లో షార్ట్ ఫిల్మ్స్లో. ఆయన ఈ సత్య జయంతి కోసం అని మా నాన్నగారి యొక్క డాక్యుమెంటరీని తయారు చేశారు. అబ్బా, అది ఒక అరగంట ఉంటుంది, అందులో 10 నిమిషాలు 12 నిమిషాలు. కొంతమంది నాకు బాగా క్లోజ్గా ఉన్నవారు, అది 1.5 year బ్యాకే చేశాను నేను. అందులో కొంతమంది ముఖ్యమైన వాళ్ళు మాట్లాడారు. అది కాకుండా తను ఎంత బ్యూటిఫుల్గా కంపైల్ చేశాడంటే అది నేను చెప్పలేను, చెప్పకూడదు, అది మీరు చూడాలి తర్వాత ఫ్యూచర్లో.